మంగళవారం ప్రదోష వ్రతం గురించి తెలుసుకుందాం. మంగళవారం ప్రదోష వ్రతం అంటే భౌమ ప్రదోషం, శివునికి అత్యంత ప్రియమైన ప్రదోష కాలంలో చేసే పవిత్ర వ్రతం. ప్రదోషం ప్రతి పక్షంలో 2 సార్లు వస్తుంది, శుక్లపక్షము మరియు కృష్ణపక్షం. మంగళవారం పడితే దాన్ని భౌమ ప్రదోషం అని అంటారు. మంగళవారం ప్రదోష వ్రతం అంటే మంగళవారం భౌమగ్రహం కుజుడు ఆధిపత్యం ఉన్న రోజు. కుజుడు ధైర్యము, శక్తి, రక్త సంబంధ సమస్యలు, కుటుంబ అన్యోన్యత, దంపతుల కలహాలు, శత్రుదోషాలు, భూదాన సమస్యలు. శివుడికి ప్రదోష సమయంలో పూజ చేస్తే కుజదోషాలు, రక్తదోషాలు, ఆత్మిక శారీరక శక్తి సమస్యలు తీరుతాయి అని శాస్త్రం చెబుతుంది. అందుకే మంగళవారం ప్రదోషం అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. మంగళవారం ప్రదోష వ్రతం ఫలితాలు: కుజదోషం నివారణ. జాతకంలో కుజదోషం ఉన్నవారికి ఇది అత్యంత శ్రేయస్కరము. ఆరోగ్య రక్షణ. రక్త సంబంధ వ్యాధులు, శరీర నొప్పులు, రోగపీడలు తొలగుతాయి. శత్రునాశనము మరియు భయ నివారణ. వాద వ్యవహారాలు, కోర్టు కేసులు, శత్రుభయాలు తగ్గిపోతాయి. భూ సంబంధ లాభాలు. భూమి కొనుగోలు, విక్రయాలు, ఇంటి నిర్మాణం వంటి పనులు సఫలమవుతాయి. కుటుంబ కలహ నివారణ. దంపతుల మధ్య శాంతి, గృహ సౌఖ్యము పెరుగుతుంది. ఆర్థిక పురోగతి. అవసరమైన పనులు అవరోధాలు లేకుండా సాగుతాయి. పాప విమోచనం. ప్రదోషకాలంలో శివుడిని పూజిస్తే అనేక పాపాలు తొలగుతాయి. పురాణాలలోని కథ. ప్రదోష వ్రతానికి కారణం శివుడు నృత్యం చేసే సమయం. ఆ సమయానికి దేవతలు, గంధర్వులు, యక్షులు శివునికి నమస్కరిస్తే భోగమో మోక్షమో ఏ వరమైతే కోరుకున్నా ప్రాప్తిస్తుందని కథనం. భౌమ ప్రదోషాన్ని మాత్రం ప్రత్యేకంగా స్కంద పురాణం, శివపురాణంలో అత్యంత శక్తివంతమని పేర్కొంటాయి. వ్రతం ఎలా చేయాలి? ఉదయం ఉపవాసంతో ఉండాలి. సాయంత్రం ప్రదోష సమయానికి శివాలయానికి వెళ్ళాలి. శివలింగానికి అభిషేకం చేయవచ్చు. పాలు, నీరు, తేనె, పంచామృతం, బిల్వదళము, జపం ఓం నమః శివాయ. ధూపం, దీపం, ఆరతి ఇవ్వాలి. శివపార్వతుల కొరకు దీపారాధన చేయాలి. ప్రదోషానికి ప్రత్యేక మంత్రం ఓం నమః శివాయ పంచాక్షరి జపం. ఎవరికి అత్యంత శ్రేయస్కరం అంటే కుజదోషం ఉన్నవారు, అధిక కోపం ఉన్నవారు, ఆరోగ్య బలహీనంగా ఉన్నవారు, కుటుంబంలో గొడవలు ఎక్కువగా ఉండేవారు, భూ వ్యాపారం చేసేవారు, శత్రు అడ్డంకులు ఉన్నవారు, వీరికి ఈ వ్రతము బాగా కలిసి వస్తుంది. ఓం నమః శివాయ అని కామెంట్ చేసి అందరికీ షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.